రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, మణిపూర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా మణిపూర్ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో జనాభా యొక్క స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. మనందరికీ తెలుసు, మణిపూర్లో ఉన్నటువంటి 80% జనాభా ఒక 20 నుంచి 30% భూభాగంలోనే ఉంటుంది. అది ఇంఫాల్ వ్యాలీ, రాష్ట్రం మధ్యలో ఉన్నటువంటి ఇంఫాల్ వ్యాలీలో రాష్ట్రం యొక్క 60-70% జనాభా ఉంటుంది. మిగిలిన జనాభా అంతా కలిసి చుట్టూ ఉన్నటువంటి 80% భూభాగంలో ఉంటుంది. ఇదంతా కూడాను గిరిజన జనాభా. అయితే ఈ గిరిజన జనాభా ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతంలో జనాభా యొక్క స్వరూప స్వభావాల్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ గ్రామాలు ఇక్కడ హైదరాబాదులోను ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నటువంటి మనకి ఈ మణిపూర్లో ఉండేటటువంటి గ్రామాల యొక్క సైజ్ గురించి అవగాహన ఉండదు. గ్రామాలు మైళ్ళ కొలది ఉండవచ్చును, కొండలు, పర్వతాలు, నదుల ఒడ్లు, వీటన్నిటిలో గ్రామం ఉండవచ్చును. గ్రామానికి ఒక 10-12 ఇళ్ళు ఉండవచ్చును. అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు, ఇంటికి మధ్య దాదాపు 1/2 కిలోమీటర్ దూరము. ఈ రకంగా ఓ కొండ మీద ఒక ఇల్లు, ఒక వాగు దగ్గర ఒక ఇల్లు, ఆ రకంగా ఉంటాయి. గ్రామంలోని జనాభా చాలా తక్కువ ఉంటుంది. ఇది మనకి హైదరాబాద్ లేకపోతే తెలంగాణ, ఆంధ్రలో ఉండేటటువంటి వాళ్ళకి ఇంత చిన్న గ్రామాలు ఉంటాయన్నది ఊహకు కూడా అందదు. ఇప్పుడు ఈ గ్రామాలలో ఈ ఖాళీ ప్రదేశం ఏదైతుంది, ఈ ఖాళీ ప్రదేశంలో మ్యాన్మార్ నుంచి కుకీ, జోమి తెగలకు చెందినటువంటి ప్రజలు వచ్చి పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. ఇక్కడ ఈ ఇళ్ళు కూడా నిర్మాణం చేసుకుంటున్నారు. అస్సాంలో ఇల్లు నిర్మాణం చేసుకోవడం అంటే, ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో ఇల్లు నిర్మాణం చేసుకోవటం అంటే సిమెంటు, ఇటుకలు ఇవేమీ అక్కర్లేదు. అడవిలో దొరికేటటువంటి వెదురుతోటి నెమ్మదిగా ఇళ్ళు కట్టేస్తారు. దానికి అక్కడ మట్టి తీసి మట్టిని అద్దుతారు. మట్టిని అద్దటం, దాని తర్వాత ఖేర్ అని చెప్పి ఒక ఎండుగడ్డి దొరుకుతుంది, ఒక రకమైన ఎండుగడ్డి. ఆ ఎండుగడ్డిని పైన కప్పుగా ఉపయోగిస్తారు. 6-7 సంవత్సరాల వరకు వాన నీరు లోపలికి రాకుండా ఉంటుంది. చాలా సురక్షితంగా జీవించవచ్చు. కాబట్టి ఇల్లు నిర్మాణానికి ఒక పైసా ఖర్చు ఉండదు. కాబట్టి ఈ రకంగా వస్తున్నటువంటి జోమీలు, కుకీలు ఎవరైతే వస్తున్నారో వీళ్ళ జనాభా ఇప్పుడు స్థానికుల జనాభాని చాలా గ్రామాల్లో దాటుతుంది. మణిపూర్లో ఈ కొండ ప్రాంతాల్లో 38 తెగలు ఉన్నాయి. అందులో కుకీ తెగ ఒకటి. కుకీ తెగ వార్తల్లో వస్తుంది. కానీ మరింగ్ అనేటటువంటి ఇంకొక నాగా తెగ ఉంది. ఈ మరింగ్ నాగా తెగకి సంబంధించినటువంటి విద్యార్థి సంస్థ ఉంది, మరింగ్ స్టూడెంట్స్ యూనియన్. ఈ మరింగ్ స్టూడెంట్స్ యూనియన్ జూన్ 22వ తారీఖున ఒక ప్రకటన జారీ చేసి చాలా కొంత ఆందోళన కలిగించే విషయాన్ని బయటపెట్టింది. ఈ మొత్తం గ్రామంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళ మరింగ్ ప్రజలు నివసించే ఏరియాలో 1428 మంది మ్యాన్మారీ జాతీయులు, అంటే బర్మా నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి కుకీలు, జోమీలు, వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారని చెప్పి వాళ్ళు మొత్తము పేర్లతో సహా, జాబితాలతో సహా బయోమెట్రిక్ వివరాలు సేకరించి మరీ వాళ్ళు బయటపెట్టారు. అంతేకాకుండా 6 మరింగ్ గ్రామాలలో ఈరోజు మరింగ్ ప్రజల కన్నా ఈ కుకీ, జోమీ ప్రజల సంఖ్య పెరిగిపోయిందని చెప్పారు. ఆ గ్రామాల పేర్లు కూడా వాళ్ళు ప్రకటించారు. సైబోల్, మోయిరెంగ్థెల్, చాన్రింగ్ ఫాయ్, అదేవిధంగా లాంగ్లాంగ్, ఖునౌ, చోక్టాంగ్ అండ్ సతాంగ్ అనేటటువంటి ఈ 6 గ్రామాలలో స్థానికుల కన్నా ఈ 1428 మంది ఎవరైతే వచ్చారో వీళ్ళ జనాభా పెరిగిందని. అదేవిధంగా మణిపూర్లోని కామ్జాంగ్ అనేటటువంటి ఇంకొక జిల్లా ఉంది. కామ్జాంగ్ జిల్లాలో 5457 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్, అక్రమ చొరబాటుదారులు వచ్చారు. మ్యాన్మార్ నుంచి, అంటే బర్మా నుంచి చొరబడి వచ్చారు. ఈ సంఖ్య చూస్తే మనకి చాలామందికి చాలా తక్కువే కదా. 5000 మంది, 1400 మందికే ఇంత కంగారు పడాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అని అనవచ్చును. కానీ వాళ్ళకి మణిపూర్ యొక్క వాస్తవ పరిస్థితి తెలియదు.
మణిపూర్ యొక్క కొండ ప్రాంతం మొత్తం అంతా కలిపి 5 జిల్లాలు ఉంటుంది. సేనాపతి జిల్లా, తమెంగ్లాంగ్ జిల్లా, చూడచాంద్పూర్ జిల్లా, చందేల్ జిల్లా, ఉఖ్రుల్ జిల్లా. ఈ 5 జిల్లాలు కలిపి మొత్తము జనాభా వచ్చి 6,51,000. 6,51,000 జనాభాలో ఇక్కడ దాదాపు 20 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 6 లక్షల మందికి 20 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 20 అసెంబ్లీ సీట్లలో ఎన్ని ఓట్లు ఉంటాయి లెక్కేసుకోండి. ఎన్ని ఓట్లు ఉంటాయి అన్నది మీరు లెక్కేసుకున్నట్టయితే అక్కడ గనక ఒక జిల్లాలో 5,000 ఓట్లు, ఒక 5-6 గ్రామంలో 1,400 ఓట్లు గనక అదనంగా వచ్చి వీళ్ళు గనక ఓటర్లుగా మారితే అక్కడి రాజకీయపు స్వరూపం మారిపోతుంది. కాబట్టి మణిపూర్లో ఇప్పుడు చాలా ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరొక ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి ఏంటంటే కుకీలు నెమ్మదిగా ఈ బర్మా నుంచి వస్తున్న కుకీలు, జోమీలు వీళ్ళతోటి కలిసి ఒక గ్రూప్గా ఫార్మ్ అయ్యి మణిపురీ ప్రజల్ని తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. మైతేయి ప్రజల్ని తరిమేసి కొండ ప్రాంతాల నుంచి పూర్తిగా తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. జిరిబామ్ అనే ఒక జిల్లా ఉంది. ఇది మణిపూర్ యొక్క పశ్చిమ సరిహద్దు ఉంటుంది, అంటే అస్సాంలోకి ఓపెన్ అవుతుంది. దీనికి ఒక 137 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు ఉంటుంది. ఇది మ్యాప్ చూస్తే మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. 137 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడాను రకరకాల బరాక్ నది, జిరి నది, ఈ నదులన్నీ కూడాను ఈ సరిహద్దుగా ఉంటాయి. ఈ సరిహద్దుకు అటువైపున కూడా కుకీ గ్రామాలు ఉన్నాయి. మణిపూర్కి చెందినటువంటి చాలామంది కుకీలు, బర్మా నుంచి వచ్చిన కుకీలు ఈ కచార్ జిల్లాలో నివాసం ఉండడమే కాకుండా ఆర్మీ ట్రైనింగ్ పొందుతూ సైనిక శిక్షణ, సాయుధ శిక్షణ పొంది వాళ్ళిప్పుడు మణిపూర్లోకి వచ్చి మణిపూర్లో ఉన్నటువంటి రకరకాల మైతేయి గ్రామాలను వాళ్ళు ఆక్రమించుకునే పని చేస్తున్నారు. జూన్ 6వ తారీఖున సోయిబామ్ శరత్ కుమార్ సింగ్ అనేటటువంటి మైతేయి రైతుని చంపేశారు. ఆ తరువాత జిరిబామ్లో ఉన్నటువంటి అనేక గ్రామాలను, పోలీస్ స్టేషన్స్ని వీటిని ఆక్రమించుకునే పని చేస్తున్నారు. మిలిటరీ రావడానికి వీలు లేకుండా బ్రిడ్జెస్ని ధ్వంసం చేసేస్తున్నారు. ఉదాహరణకి హరినగర్ బ్రిడ్జ్ అనేటటువంటి బ్రిడ్జ్, గువాఖేల్ అనే బ్రిడ్జ్, లాటింగ్ఖాల్ అనేటటువంటి బ్రిడ్జ్, ఈ 3 బ్రిడ్జెస్ని ధ్వంసం చేశారు. ఒక ఫారెస్ట్ అవుట్ పోస్ట్ని కూడా ధ్వంసం చేశారు. మణిపూర్ నుంచి, కచార్ నుంచి పెద్ద ఎత్తున, అంటే అస్సాంలోని కచార్ నుంచి పెద్ద ఎత్తున పడవల్లో సాయుధ కుకీ ఉగ్రవాదులు ఈ జిరిబామ్ ప్రాంతానికి వస్తున్నారు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే 37ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అస్సాం నుంచి వచ్చే సరుకంతా కూడా నేషనల్ హైవే 37 ద్వారా వస్తుంది. దీనిని కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని అక్కడ ఉన్నటువంటి నాగా సంస్థ, రాంగ్మై నాగా స్టూడెంట్స్ యూనియన్ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాళ్ళు కూడాను దీనిపైన ఇప్పటికే స్పందించి మా ప్రాంతం ఇది, మేము ఉండాల్సినటువంటి చోట మీరు వచ్చి మా భూముల్ని ఆక్రమించుకుంటున్నారని చెప్పి కుకీల మీద పోరాడుతున్నారు. ఇదేదో హిందూ ముస్లిం పోరాటం అని చాలామంది తెలియక చెబుతూ ఉంటారు. కుకీలు క్రైస్తవులే, రాంగ్మైలు క్రైస్తవులే. వీళ్ళిద్దరూ కూడాను ఇప్పుడు ఆధిపత్యం కోసం ఈ జిరిబామ్ హైవే పైన కుకీల ఆధిపత్యాన్ని నిరసిస్తూ పోరాడుతున్నారు. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే రాంగ్మై నాగా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మణిపూర్ అనే సంస్థ ఇప్పుడు పోరాడుతోంది. మొత్తం మీద ఈ కచార్ ప్రాంతం నుంచి మొదలుపెట్టి జిరిబామ్ దాకా ఉన్నటువంటి, జిరిబామ్కి ఇంఫాల్కి ఒక 220 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మొత్తం హైవేని గనక వీళ్ళు కబ్జా చేసుకున్నట్టయితే సరుకు రవాణా జరగదు, వాహనాల రాకపోకలు జరగవు, మణిపూర్ని దిగ్బంధనం చేయవచ్చును. అదే సమయంలో గిరిజన గ్రామాలలో కుకీ, జోమీ తెగకు చెందినటువంటి ప్రజలు వచ్చి జనాభా సంతులనాన్ని గనక మార్చివేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ గిరిజన నియోజకవర్గాలు 20 నియోజకవర్గాల పరిస్థితి మారిపోవచ్చు. అదేవిధంగా మిగతా తెగల వాళ్ళని తరిమేసేయటము, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం గనక జరిగినట్లయితే మణిపూర్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందంటే ముఖ్యమంత్రి కాన్వాయ్ పైన కూడా వీళ్ళు ఈ కుకీ మిలిటెంట్స్ కాల్పులు జరిపారు. ముఖ్యమంత్రికి గాయాలు కాలేదు, అది వేరే విషయము, అదృష్టవశాత్తు బయటపడ్డారు. కానీ ఇది ప్రస్తుతం మణిపూర్లో ఉన్నటువంటి పరిస్థితి. బయట నుంచి వచ్చిన జనాభాతో జనాభా సంతులనాన్ని, సమతౌల్యాన్ని దెబ్బతీయటము, ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద ముఠాలు
పూర్తిగా హైవేలను ఆక్యుపై చేసుకుని మణిపూర్ని తమ కబ్జాలో చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. తక్షణమే దీనిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా మణిపూర్ సమస్య గురించి మాట్లాడినప్పుడు వీటి గురించే ప్రస్తావించారు. హోంమంత్రి అమిత్ షా కూడాను ఇటీవలే హై లెవెల్ మీటింగ్ అది నిర్వహించారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడాను ఈ ప్రమాద సంకేతాలను గుర్తించి తక్షణము సైన్యాన్ని దింపి మణిపూర్ పరిస్థితుల్ని చక్కదిద్దవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.